హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. దళపతి విజయ్ ఫ్యాన్స్కి ఈ సంక్రాంతి కొంచెం చేదుగానే మొదలైంది అని చెప్పాలి. ఎందుకంటే జనవరి 9న థియేటర్స్ దద్దరిల్లిపోవాలి, బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాలి. కానీ సీన్ కట్ చేస్తే థియేటర్స్ ఖాళీ. అవును ఫ్రెండ్స్, విజయ్ కెరీర్లోనే చివరి సినిమాగా వస్తున్న జననాయగన్ రిలీజ్ జస్ట్ 2 రోజుల ముందు ఆగిపోయింది. అసలు ఏం జరిగింది? సెన్సార్ బోర్డ్ ఈ సినిమాని ఎందుకు ఆపేసింది? ఆర్మీని కించపరిచారనే ఆరోపణల్లో నిజం ఎంత? మరోపక్క సినిమా బడ్జెట్ 380 కోట్లయితే కేవలం విజయ్ గారే 200 కోట్లకు పైగా తీసుకున్నారట. ఇది నిజమేనా? నిర్మాతలు రిలీజ్కి ముందే 400 కోట్లు ఎలా సంపాదించారు? మరి కొత్త రిలీజ్ డేట్ జనవరి 14 అని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం విత్ ప్రూఫ్స్ అండ్ నంబర్స్ ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అసలు మ్యాటర్లోకి వెళ్దాం. జనవరి 9న రావాల్సిన సినిమా ఎందుకు వాయిదా పడింది? దీనికి ప్రధాన కారణం సెన్సార్ బోర్డ్ సిబిఎఫ్సితో నడుస్తున్న లీగల్ వార్. నిజానికి సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి మొదట UA-16+ సర్టిఫికెట్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. కాని సడన్గా ఒక అజ్ఞాత వ్యక్తి అననిమస్ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్తో సీన్ మొత్తం మారిపోయింది. ఆ కంప్లైంట్లో ఏముందంటే, ఈ సినిమాలో కొన్ని సీన్స్ మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, అలాగే భారతీయ ఆర్మీని, ఆర్మ్డ్ ఫోర్సెస్ అభ్యంతరకరంగా చూపించారని ఆరోపించారు. దీంతో సెన్సార్ బోర్డ్ సినిమాని రివైజింగ్ కమిటీకి పంపింది. మేకర్స్ కేవిఎన్ ప్రొడక్షన్స్ వెంటనే మద్రాస్ హైకోర్టుకి వెళ్లారు. కానీ కోర్టు తీర్పుని జనవరి 9 వరకు రిజర్వ్ చేసింది. జనవరి 9నే సినిమా రిలీజ్ కావాలి కాబట్టి ఇక టెక్నికల్గా రిలీజ్ చేయడం అసాధ్యమయ్యింది. అందుకే రిలీజ్కి 2 రోజుల ముందు సినిమా ఆగిపోయింది. మరి ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ అడుగుతున్న ప్రశ్న, అన్న సినిమా ఎప్పుడు వస్తుంది? నిర్మాతలు అఫీషియల్గా సినిమా వాయిదా పడిందని చెప్పారు, కానీ డేట్ చెప్పలేదు. త్వరలో అనౌన్స్ చేస్తాం అని మాత్రమే అన్నారు. కానీ ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. కేరళ డిస్ట్రిబ్యూటర్ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని సంక్రాంతి రేసులో నిలబెట్టడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనవరి 14, 2026న సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే పొంగల్, సంక్రాంతి హాలిడేస్ మిస్ అయితే ఆ ప్రభావం కలెక్షన్స్ మీద గట్టిగా పడుతుంది. సో జనవరి 14న దళపతి దర్శనం కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ 90% ఉంది. ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కల గురించి మాట్లాడదాం. ఈ సినిమా బడ్జెట్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రిపోర్ట్స్ ప్రకారం జననాయగన్ టోటల్ బడ్జెట్ సుమారుగా 380 కోట్ల రూపాయలు. ఇందులో సగానికి పైగా బడ్జెట్ కేవలం రెమ్యునరేషన్లకే అయ్యింది. దళపతి విజయ్ ఈ సినిమా కోసం విజయ్ గారు తీసుకుంటున్న పారితోషికం అక్షరాల 220 కోట్లు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది ఒక రికార్డ్. చివరి సినిమా కావడంతో నిర్మాతలు ఆ రేంజ్లో పే చేశారు. డైరెక్టర్ వినోద్, ఆయనకి 25 కోట్లు రెమ్యునరేషన్ దక్కింది. అనిరుద్ధ్ మ్యూజిక్ తన బీజీఎం కోసం 13 కోట్లు ఛార్జ్ చేశారు. బాబీ డియోల్ విలన్గా చేస్తున్నందుకు 3 నుండి 5 కోట్లు తీసుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా 3 కోట్లు అందుకుంది. ఇక గౌతమ్ మీనన్, మమితా బైజు లాంటి స్టార్ కాస్ట్ కూడా ఉండటంతో బడ్జెట్ భారీగా పెరిగింది. 380 కోట్లు బడ్జెట్ పెడితే నిర్మాతలు సేఫ్ అవుతారా? ఆల్రెడీ సేఫ్ అయిపోయారు ఫ్రెండ్స్. అదే విజయ్ స్టామినా. సినిమా రిలీజ్ కాకముందే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే దాదాపు 400 కోట్లు రికవరీ అయిపోయాయి. ఆ లెక్కలు చూద్దాం. ఓటీటీ రైట్స్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాని ఏకంగా 120 కోట్లకు కొనుగోలు చేసింది. శాటిలైట్ రైట్స్ జీటీవీ వారు 64 కోట్లు పెట్టి రైట్స్ తీసుకున్నారు. ఆడియో రైట్స్ టీ సిరీస్ 29 కోట్లు చెల్లించింది. ఇవి కాకుండా థియేట్రికల్ బిజినెస్ కూడా పిచ్చెక్కిస్తోంది. ఒక్క తమిళనాడులోనే 105 కోట్లు, ఆల్ టైమ్ రికార్డ్. మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీటీజీ, పీవీఆర్ ఐనాక్స్ వాళ్లు 46 కోట్లకు రైట్స్ తీసుకున్నారు. ఓవర్సీస్లో 80 కోట్లు బిజినెస్ జరిగింది. మొత్తం కలుపుకుంటే రిలీజ్కి ముందే టేబుల్ ప్రాఫిట్ కనిపిస్తోంది. నిర్మాతలు సేఫ్, కానీ బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే సినిమా ఎంత కలెక్ట్ చేయాలి? బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే వరల్డ్ వైడ్గా 510 నుండి 550 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే విజయ్కి ఈ టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇప్పుడున్న లీగల్ గొడవలు, వాయిదా పడటం వల్ల వచ్చిన నెగటివిటీని దాటుకుని ఈ టార్గెట్ కొట్టగలడా లేదా అనేది చూడాలి. మీరు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? జనవరి 14న సినిమా రిలీజ్ అవుతుందా? విజయ్ తన లాస్ట్ మూవీతో 1000 కోట్లు కొడతాడా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.